నేను రీసెంట్‌గా ట్రివాండ్రం లేవర్‌కి వెళ్ళాను. ట్రివాండ్రం ఎంటర్ అయిన వెంటనే మనకి బీచ్ వెల్కమ్ చెప్తుంది. అసలు కేరళ అనేది ఒక ఫీలింగ్. అండ్ చిన్నప్పుడు కచ్చకాయలు ఆడేవాళ్ళం. అండ్ నేను రాళ్ళు వెతకడానికి భలే కష్టపడేదాన్ని. బట్ ఇక్కడ ఏ హోటల్‌లో అయినా ఈజీగా ఇలాంటి స్మూత్ మార్బుల్ స్టోన్స్ దొరికిపోతాయి. సో వీటితోని నేను నాకు కాసేపు అలా కచ్చకాయలు ఆడుకున్నాం. లైఫ్‌లో మనం పెద్దగయ్యి ఏదో ఎదిగి సాధించామనే ఫీలింగ్ కన్నా, మన చిన్నప్పుడు ఆ జనరేషన్‌లో క్రియేట్ చేసుకున్న మెమరీస్ లేదంటే ఆటలు, అలవాట్లు, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ అనుభవించామని తలుచుకుంటే ఎక్కడో తెలియని సాటిస్ఫాక్షన్ ఈ జనరేషన్ వాళ్ళకి ఎప్పటికీ అర్థం కాదు. అలా బోల్డన్ని కబుర్లు చెప్పుకున్న తర్వాత ఇంక నేను నా క్రూ కలిసి డిన్నర్‌కి వెళ్ళాం. ఏ ప్లేస్‌కి వెళ్ళినా వాళ్ళ కల్చర్ మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. అందుకే నేను నా క్రూ వాళ్ళ స్పెషల్ డిష్ అప్పం ట్రై చేశాం. ఇది దోసలాగా కనిపిస్తుంది, అట్లలాగా కూడా కనిపిస్తుంది. కానీ దోస కాదు, అట్లు కాదు. వీటి మధ్యలో ఒక మంచి కాంబినేషన్. అండ్ మీరెప్పుడైనా అప్పం కోకోనట్ మిల్క్‌తో ట్రై చేశారా? చెయ్యలేదంటే తప్పకుండా మీరు ట్రై చేసి నాకు చెప్పండి. ఇంకా ఎప్పటికీ కేరళ అన్న వెంటనే మీ ఫేవరెట్ డిష్ అని గుర్తుపెట్టుకుంటారు. ఏదో ఇంటి బయటకొచ్చేసాం, చాలా పద్ధతిగా బిహేవ్ చేయాలి అని ప్రతి ఒక్కటి చాలామంది స్పూన్ అండ్ ఫోర్కే యూజ్ చేస్తారు. అరే చేత్తో తినే వంటలు చేత్తోనే తినాలి. అండ్ దేని రుచి దాందే. సో అలా సింపుల్‌గా లేవర్ ఎంజాయ్ చేసి ఇంకా ఫ్లైట్‌కి వెళ్ళిపోయాం. బై ద వే కేరళ అంటే ఫిషెస్ కదా అని అనుకున్న ప్రతి వాళ్ళకి ప్రతి ఒక్క స్ట్రీట్ ఫిష్ మార్కెట్‌తోనే నిండిపోయి ఉంటుంది. చలో ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హే బై ద వే నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీకు తెలీదు నేను ఎంత హ్యాపీగా అండ్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతానో. దానంతటికి కారణం మీరే. సో థ్యాంక్ యూ సో మచ్.